హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మంజు రవి. ఇప్పుడైతే మనం అలంపూర్లో ఉన్నటువంటి జోగులాంబ అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసామండి. ఈ దేవాలయం అలంపూర్ గ్రామంలో అయితే ఉంటుంది. ఈ అలంపూర్ హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్ల దూరంలో, మహబూబ్ నగర్ నుంచి 90 కిలోమీటర్ల దూరంలో, కర్నూలు నుంచి 27 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుందండి. ఈ దేవాలయం లోపల ఇక్కడ చూస్తున్న అమ్మవారు అయితే మన లోపల మూల విరాట్ విగ్రహం ఉంటుంది కదండి, అదే రూపంతో ఉన్నటువంటి పంచలోహ విగ్రహం అండి. ఇక్కడ బయట అయితే దర్శనార్థం కొరకు పెట్టారు. ఇక్కడ చాలా చిన్న చిన్న ఉప ఆలయాలు అయితే చాలా ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి అని, వీర హనుమాన్ అని చాలా ఉన్నాయి. ఇప్పుడైతే మనం బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం దర్శించుకున్న తర్వాత ఇక్కడ చిన్న చిన్న ఉప ఆలయాలను అయితే దర్శించుకుంటున్నాం అన్నమాట. ఇక్కడ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం దర్శనం తర్వాత అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ బాలబ్రహ్మేశ్వర ఆలయంతో పాటు 9 నవబ్రహ్మ ఆలయాలు కూడా ఉంటాయండి. ఇప్పుడైతే మనం అమ్మవారి ఆలయంలోకి అయితే వెళ్ళడానికి వెళ్తున్నాము. ఈ అమ్మవారు అష్టాదశ శక్తిపీఠాలలో కల్లా 5వ శక్తిపీఠమే ఈ అలంపూర్ అమ్మవారండి. ఈ అమ్మవారి గుడిని శ్రీశైల పశ్చిమ ముఖద్వారంగా కూడా పిలుస్తూ ఉంటారు. ఇది హరిహర క్షేత్రము మరియు శక్తిపీఠము రెండు ఒకే దగ్గర మనకు దర్శనమిస్తాయి అన్నమాట. ఈ దేవాలయం వచ్చేసి తుంగభద్ర కృష్ణా నది సంగమం ఒడ్డున అయితే ఈ ఆలయం అయితే ఉంటుందండి. ఇప్పుడైతే మనం దర్శనానికి లోపలికి వెళ్ళాము. అమ్మవారి దర్శనం అయితే చేసుకుందాం. అమ్మవారు అయితే మనకు ఉగ్ర స్వరూపంలో అయితే మనకు దర్శనం ఇస్తుందండి. ఇక్కడ వస్తే దుష్టశక్తి లాంటివి కానీ ఏమంటారు, నరపీడ, నరదృష్టి లాంటివి ఉంటాయి అంటారు కదా. ఈ అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుంటే అలాంటివి ఏవి ఉండవని చెప్పేసి అయితే ప్రత్యేకత అనేది ఉంటుంది అన్నమాట. మేము వెళ్ళిన రోజు అయితే రష్ అయితే చాలా ఉందండి. చాలామంది జనాలు అయితే వచ్చేసారు దర్శనానికి. ఇంకా మేము క్యూ లైన్లో అయితే మెల్లిగా దర్శనం కొరకైతే ముందుకు వెళ్తూ ఉన్నాము. దర్శనం అయితే మంచిగా జరిగిందండి. ఇంకా మేము దర్శనం చేసుకొని అయితే బయటికి వచ్చేసాము. ఇంకా ఇక్కడ వచ్చేసి ప్రసాదాలు తీసుకొని అయితే ఇంకా అక్కడ నుంచి బయలుదేరిపోయాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.